స్థలంలో విడిచి ఆయన మన స్తుతులపై ఆసనుడిగా ఉండడానికి మన మధ్యలోకి ఆయన దిగివచ్చి ఉంటుండగా ఆయన తన బిడ్డల యొక్క స్థుతులపై ఆసనుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు కనుక ఆయన క్రీడలుగా మన మధ్యలో ఆయన ఉంటుండగా ఆ బలాతిశయము అనేది ఆయన కనపరచబడింది. ఆయన బాకు బలము దక్షిణ హస్తంతో మన మధ్యలో ఆయన రాజులకు రారాజుగా ఆయన మన మధ్యలో ఉంటుండగా సర్వభౌమాధికారము కలిగిన దేవుడుగా ఎలోహంగా ఆయన మన మధ్యలో ఆయన మన స్థుతులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుండగా చెప్పండి. ఆయన మనల్ని మన కుటుంబాలని కాపాడిన రీతిని జ్ఞాపకం చేసుకొని మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ కలిసి వేసి కాపాడిన మీరు ఒక్కసారి తలపోసుకొని సర్వలోకంలోని చక్రవర్తి ఓ రాజా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా ప్రాణములో ఇంకా కూడా ప్రభావ యువతని ప్రభావ మరణముకు అప్పగించకుండా అయ్యా తను వేటగాని ఊళ్ళో నుంచి మమ్మల్ని తప్పించిన వాడానికి వందనాలయ్యా. ఓ తని మా ప్రాణములకు నెమ్మదిని కలగజేసి ఓ నా బాపులను ఎన్నడూ తక్కువ కాదని తిరిగి మాయడలని కృపను కనపరిచిన వాడా. ఈ దినంలో మేము సజీవంగా ఉండడానికి ఆధారమైన వాడు. ఈ దినంలో మేము ఇంకా కూడా మా ఊపిరి కలిగి ఉండడానికి అయ్యా తని ప్రభా ఆధారమైన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. సూర్యకాంతి పట్ల రాగములను పోలిన వాడవై ఓ తన వేలాది సూర్యుల కాంతిని మించిన దేవుడవై ఓ నిత్యము ఆరాధనకి యోగ్యుడిగా అయ్యా తన ప్రభా సర్వకాలంలో ఆరాధింపబడుతున్న మహా గొప్ప దైవమా పూజ్యుడాన్ని ఆరాధిస్తున్నాము దేవా. మీరు మాటలు చేసిన మేలులకే అయ్యా మా జీవితాలకు ఆధారంగా ఉన్న నీ నీతిని బట్టి ప్రభా ఓ మాకన్నిటిని తుడిచిన రీతిని బట్టి మా ప్రతికూల పరిస్థితులను ఓ తన నెలంతా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి మరి యొక్క నెలలో మమ్మల్ని అందరినీ సజీవంగా నిలవబెట్టి ఓ తండ్రి ప్రభా ఈ దినం సంతోషానికి కారణమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మా ఆరాధన ఆలాపన మా కేవలమై మా దుర్గమై మా శైలంగా మీరు చెల్లిస్తున్నాము రాజా. నీకు వందనాలు. నీ కంటి పాపములు మమ్మల్ని కాపాడుకున్నారు. ఓ కరుణతో మమ్మల్ని నడిపించావు. ఓ మరణపు పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు ఓ తండ్రి ప్రభా మా కాలు పడకుండా మమ్మల్ని తప్పించిన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఓ తండ్రి ప్రభా మృతులను సజీవులుగా మార్చిన దేవుడు. ఓ చనిపోయిన విధవరాలి కుమారుడిని అయ్యా తన మృతులలోంచి దేవుడవు నీవు అయ్యా చనిపోయిన రాజాను ప్రభా ఓ తన భారతీయ పెట్టిన లాజంతుని ప్రభా ఓ తన మరో జన్మనిచ్చిన దేవుడవు నీవు ప్రభా. ఇచ్చియాలి ప్రభా ఓ మరణానికి అయ్యా తన ప్రపంచంలో ఇచ్చిన జీవితాన్ని యువతని నిలబెట్టిన దేవుడవు నీవు. నీ నమ్ముకున్న బిడ్డలు సిగ్గుపరచవు. నీ నమ్ముకున్న బిడ్డలకు నేను చేతేవుడు అవుతున్నాను. నీ నమ్ముకున్నందుకు నేను సిగ్గుపడలేదు. నీ నమ్ముకున్నందుకు మేము అతని కలవరపడట్లా. నీ నమ్ముకున్నందుకు అతని ప్రభావం మోసపోలేదు. నీ నమ్ముకున్నందుకు మేము సిగ్గునొక్కలేదు తండ్రి. మా ఆధారము మా కేడమైన దేవుడు, మా బలము నీవైన దేవుడు, మా దేశానికి కారణమైన దేవుడు. నేను ఆరాధిస్తున్నాము, నేను ప్రేమిస్తున్నాము తండ్రి. ఓ నీ యొక్క అద్భుతమైన నామాన్ని మేము ఆరాధించి మర్చిపోతున్నాము. నిన్ను పోలిన వారి లోకంలో ఎవరున్నారు తండ్రి? మేలు చేసే దేవుడమైన నీళ్ళు అయ్యా తండ్రి నీకు సాటి ఈ లోకంలో ఎవరున్నారు తండ్రి? నిన్ను నేను నమ్ముకుంటున్నాను సదువునా. ఓ నిన్ను నేను ప్రేమిస్తున్నాను సదువునా. నీ ఎంతో సాగిల పడుతున్నాను సదువునా. నా జీవితానికి ఆధారమైన నేను తండ్రి ప్రభు నేను ఆరాధిస్తున్నాను. తండ్రి ప్రభు నేను కనపరుస్తున్నాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్స్ అని చెప్పండి. కృతజ్ఞత చెప్పండి. నేను ఆరాధిస్తున్నానని చెప్పండి. కృతజ్ఞత చెల్లించండి. వందనాలు. నిన్ను పోలిన వారిలో నేను చేయని దేవుడు నిన్నే నమ్ముకుని నా దేవా. నిన్నే నా జీవితానికి ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను తండ్రి. నిన్ను లేకుండా నా జీవితము వ్యర్థము. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను తండ్రి. నా జీవితంలో ఏదో భీమైన నేను
ఎవరు రాస్తావు, ఎవరు శ్రమ నీవు. నువ్వు మా కొరకు వేదన యుద్ధమిచ్చావు, ఎవరు ఇస్తుంది మా పక్షమున నిలిచిన ఏర్షరావు నీవు ప్రభా. బలవంతుడు మా స్థితిగతులలో ఓటమి ప్రభా, ప్రతికూల పరిస్థితులలో మమ్మల్ని ఎరిగిన దేవుడు చెప్పలందరూ రెండు చెట్లు పైన చాపి ఈ మాట ఎన్నోసార్లు మరొక మార్గంలో ఎన్నోసార్లు ఇలాగ నుంచి మమ్మల్ని తప్పించి ఒకటి నిజంగా మార్గాలు ఇవతని దేవుని మధ్య నుంచి ఇవతని ఎన్నో రకాల రోగముల నుంచి వ్యాధుల నుంచి మమ్మల్ని తప్పించిన మరో జన్మ నుంచి ఈ దినంలో మమ్మల్ని సక్షివంగా నిలబెట్టిన బయట
ఎల్షడేవని నేను ఎరిగి ఉన్నాను. ఎలోహిమ్మని మా పితరుల జీవితంలో కార్యాలు చేస్తామని నమ్ముతున్నాను. కార్యాలు చేయగల సమర్థులని నమ్ముకుంటున్నాను తండ్రి. వేశ్వగా మా ప్రభ మమ్మల్ని నిర్మించిన దేవుడు అని ఇక తండ్రి మేము చూస్తున్నాం. నేను నమ్ముకుంటున్నాను తండ్రి. నీలో ఉండాలని మా ఆశ, నీలో బ్రతకాలని మా ఆశ, నీతో నడవాలని మా ఆశ తండ్రి. ప్రభ మమ్మల్ని కనుకరించు, మమ్మల్ని నడిపించు, మమ్మల్ని బలపరచుకోదాం. ఓ తండ్రి, ఏ స్థితిగతుల్లోనైనా నువ్వు కృంగిన వారిని లేవనెత్తుకున్న దేవుడు అని. ఓ ప్రతికూల స్థితిగతులలో ఏ అతని ప్రభా, ఓ అబ్రహామ ఇక నాకు అసాధ్యం ఏదైనా కలదని అంటాడు. ఓ మోషే, నా బాహుబలం ఎన్నడైనా తక్కువైనదా? అవును, మాట ఇచ్చిన వాడు ఆయన దాన్ని నెరవేర్చుకుని ఉండగలవాడా? ఆయన మాట తప్పని దేవుడు కదా. ఆయన కార్యం చేయగా తిప్పి వేయగలవాడు ఎవడని వాక్యం సెలవిస్తావు. అవును తండ్రి, నువ్వు మాత్రమే, నువ్వు అబద్ధమానానికి నరుడివి కాదు ప్రభా. అయ్యా తండ్రి, నువ్వు న్యాయం తీర్చి దేవుడు, నువ్వు చూచుచున్న దేవుడు. తండ్రి, నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు. ఈ స్థలంలో నేను ఒప్పుకుంటున్నాను, నవ్వుతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను. సిగ్గుపడట్లేదు నా దేవుడు అని అనుకున్నాను. నేను ఆరాధించడం నేను సిగ్గుపడట్లేదు, నువ్వు నా దేవుడు అని ఒప్పుకుంటున్నాను. తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేశాను. నీ మీద ఆధారపడుతున్నాను. నాతో మాట్లాడుతున్నాను. ఎన్నో రకాల పోరాటాల మధ్య, ఎన్నో రకాల సమస్యల మధ్య నీ సన్నిధి కింద, నీ సన్నిధి అందు నేను ప్రభా ఆశపడే సన్నిధికి వచ్చినట్టు తండ్రి, నేను కనికరించి ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా. ఓ దావీదు కుమారుడు నన్ను దాటి కానీ కేక వేసిన నుండి భిక్షకుడిని కనికరించిన దేవుడు. అయ్యా తండ్రి ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి కనికరించవా. నేను నమ్ముకున్నందుకు సిగ్గుపడనీయలేదు యాయిరుని. ఓ దినం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. వేరే మాత్రం సిగ్గుగా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని బలపరిచిన నీ మాట యువతని కార్యం చేస్తుంది. నీ మాట బ్రతికిస్తుంది. నీ మాట అయ్యతని ప్రభ గుండె చెందిన వారిని బాగు చేస్తుంది. ఎన్నో రకాల స్థితిగతులలో ప్రభ యువత చిక్కుపడిన వారిని ప్రభ విడిపిస్తుంది నీ మాట. తండ్రి ప్రభ, నీ మాటని ఆశ పెట్టుకుని ఉంటాయి. అయ్యాతని యోసేపును ప్రభ, అయ్యాతని వేయబడిన అయ్యాతని ప్రభ ఆ బాయిలో నుంచి ఎండిన స్థితిలో నుంచి తీసుకెళ్లి సింహాసనం దగ్గరికి వచ్చి నిలబడినట్టుగా మా పిల్లలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని మీరు కనికరించండి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మీరే మాకు స్కూలుపరిచింది. వేస్తున్నాము.